నమస్కారం. ఈరోజు ప్లాస్టిక్ ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు అన్నీ ప్లాస్టిక్ తోటే మొదలవుతున్నాయి, ప్లాస్టిక్ తోటే ఎండ్ అవుతున్నాయి. దాంట్లో భాగంగా ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ప్లాస్టిక్ అనే వస్తువు మన దేశంది కాదు. న్యూయార్క్లో బేక్ల్యాండ్ అనే వ్యక్తి 1907లో అంటే సుమారు ఇప్పటికి 118 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 118 సంవత్సరాల్లో ఈ రూపాంతరాలు పరి విధాల లాంటి వస్తువులన్నీ తయారయ్యి మనకి ఉపయోగపడే వస్తువుల కంటే హాని కలిగించే వస్తువులు ఎక్కువైపోయాయి. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే హాని కలిగించుకున్నవి ఏంటి అంటే మీ అందరికి తెలిసిన వస్తువులే, మీరందరూ వాడే వస్తువు. కాకపోతే దానివల్ల హాని జరుగుతుందని ఎంతో తక్కువ మందికి తెలుసు. ఎక్కువ మందికి తెలిసినప్పుడు కూడా తప్పని పరిస్థితుల్లో వాటిని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లు, వాటి వల్ల పర్యావరణం పాడైపోతుంది, సముద్రాలు పాడైపోతున్నాయి, ప్రకృతి పాడైపోతుంది. అదేవిధంగా జంతువులు, జీవరాశులు, మానవులు అందరూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ప్లాస్టిక్ కవర్లతో పాటు అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు, అన్నం తినే ప్లేట్లు, ప్లాస్టిక్ డబ్బాలు, పార్సిల్ కవర్లు, వీటన్నిటి వల్ల ప్రతి వ్యక్తి ఒక విషపూరితమైన వస్తువు కడుపులోకి వెళ్తూ ఎంతో కొంత మన అనారోగ్యాన్ని గురి చేసుకుంటూ క్యాన్సర్ బారిన పడే విధంగా తయారవుతుంది. వీటన్నిటిని మీరు గమనించి ఎంతో కొంత మీరు ప్లాస్టిక్ని తగ్గిస్తారని చెప్పి ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు, మైక్రో ప్లాస్టిక్లు వాడటం పనిచేస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ పేరున కోరుకుంటూ ఈ వీడియోని అందరికి షేర్ చేసి మీరు ఎంతోమందికి మేలు చేస్తారని చెప్పి కోరుకుంటూ మీ శ్రేయభిలాషి శివ తిప్పర్తి.